సంగు నీ వయ్యారి నడుము ఉయ్యారులా పోయేలా నీ బాగోగులు సలేటి తరంగాల కదిలిపోయేలా నీ పాదమంజూర కలం కలం ధనులతో నా మెదడుకు మొత్తెక్కించే చోలు పాడేలా నీ కంఠంలోని గాంధర్వ గానముతో తూలిపోయేలా నీ యథ విదిలింపులతో సంగు నీ యథ విదిలింపులతో నా మనసు కరిగిపోయేలా నాట్యం చేయి సంగు. వారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకో నాకు తెలుసు. ఏమిటి తెలుసు? పులుసు. పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతున్నావు. సంగు నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు సంగు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకే తరం కాదు తెలుసురా. ఆహా, అంత రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయేవన్నమాట. నువ్వేం స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డా రంభవా పూర్వశ్వ లేక తిలోత్తమవేమే? ఏం వాళ్ళు నాకంటే అందగత్తలా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? ఈ మకం కాని నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. నేను నీ నాట్యం కోసం దొంగిలింపబడ్డ కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగు, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయినది. ఇంకా ఆ బొమ్మతో అట్టే కాలం వాడుకోలేనేమో. నేను చూడు నా మాయా మందిరం. ఇప్పుడు అర్థమైందా ఒక మానవ రూప రాక్షసుడని? కానీ నీ నాట్యం మాయలమారి, నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. వచ్చిన వాడిలా బూడిదలో పడి దుర్నాటక నాట్యం అట నాట్యం. సంగు నీ రోజు నీ పతీరు నీ కన్ను నవ మన్మతలా కనిపించాడేమి? కాదు, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. నీ భయంకరమైన ఈ రూపం చూసి ఏ ఆడదాని హృదయం కలుగుతుంది? ఏ నాటికి కలదు. కాకితో ఎన్ని దినాలు ఈ కోకిలకు సావాసం. సంగు అప్పటికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. నా కైపెక్కిన పెదాలు గులాబీ బుగ్గల మీద ముద్దప్పుడు కూడా కాకివలే కనిపించాను. తెలిసి చేయగలిగింది లేక నా జీవితాల దాసరి పాముకు దార పోశాను. సంగులు నీ శరీరం నీ దగ్గరే ఈ పకిని ఎదిరించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యాలు సూచనలు సర్వ దైవ శక్తులు చిటికి నేను కదిలినంత మాత్రాన నా కడగంటి చూపు మంటల్లో ఈ ప్రపంచం బూడిద. రాక్షసుడా, నీతో ఒక్క క్షణం కూడా బతకలేను. ఇది నీ మాయా అధికారం నాపై చలాయించలేవు సుమా. సంగు నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తిని సంపాదించావా లేక మంత్రశక్తిని సంపాదించావేమే? ముమ్మాటికి సంగు కావాలనన్నా ఈ క్షణములే నీ బ్రతుకునిట్టే మంగళం పాడగలదు. సంగు నా బ్రతుకు మంగళం పాడగలిగిన దేవుడు ఇప్పటికి పుట్టలేదు,
ఇక పుట్టబోడు కూడా ఎదిరించుకో. చెడిపోగలవు సంగో, చెడిపోగలవు. నీ ప్రాణ రహస్యం అప్పుడే నాతో చెప్పింది మరచిపోయావా? అది నీ మండి ధైర్యం. పిచ్చకపై బ్రహ్మాస్త్రం, బహారు చోడుకు గోటి నాటు, జంజామారదికి చేతి నాటు, నీరు పేదల ఎగిరివాటు. పట్టే ఒక్కసారి దృష్టి సాధించాను, వత్సైపోగలవు. ఏ నిమిషాన సంఘ హృదయంలో కార్చిచ్చు చెలరేగుతుందో ఆ నిమిషమునే నీ జీవితం ఆఖరు. సంగు, నువ్వు ఇంత స్థితికి వస్తావని నాకు ముందే తెలిసిందే. నా మాయ మందిరంలో రాళ్ళలో ఒక రాయి చేసిందేవాడిని. లేదా నా భూతాల నోటికి ఒక్కొక్క మంచు పంచిపెట్టి ఉండేవాడిని. అయినా ఇప్పటికి ఇంకా మించిపోలేదు. నా ప్రాణాలంత సులభంగా దొరకవు సంగు. దానికి కొన్ని వేల కోట్ల ప్రాణాలు బలి కావాలి. ఎరుగుదవా నీవు? ఎరుగుదును. బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షస తత్వాన్ని విడిచి సంగుకు దాసుడు వైపు. ఈ సంగు నీ చేతిలో మల్లెపోయిపోతుంది. సంగు, వాడిపోయిన మల్లెపువ్వ అది వాసన చూడడానికి పనికిరాదే. అది సత్త కుక్కలకే పనికొస్తుంది. నీవు ఎప్పుడు రాసివే చంద్రబింబానివి. ఆ బింబానికి గర్వం ఎక్కువై గ్రహణం పట్టినది. ఇంతకి నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. పిచ్చిదానా, ఇన్ని రోజులు నిన్ను దయదర్శన పాదదాసిగా దగ్గరికి తెచ్చానే గాని నీ సౌందర్యానికి సుమవితున్నాయి కాదు. నిజంగా కావాలనుకుంటే ఇప్పుడే ఈ చెరువులోనే లక్షలాది అందాల చందమామలను ఈ పకీరు పాదాల అంశులా ఏరాడుతుంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మనల సౌందర్యం. ప్రపంచం ఉండే అందగత్తెలు చూపించు ఒక దాన్ని మన కింగు రంగుల సంగకు. ఏమిటి రూప లావణ్యత సేము? స్వరలోకం నుండి నరలోకానికి దిగి వచ్చిన అశ్వరసయ, లేక పంచవీలు గాని పట్ట మనిషియా, రతిదేవియా? నేను భ్రాంతిలో పడలేదు కదూ. నా అజన మరణ సాధనకి ఇన్ని రోజులు నా జన్మ వృతపరచకుంటేని ఈ చివరాలిని పొందునందున జన్మయందులో సుందరి గట్టి రాజ్యపురాణి బోలనామ కార్యవర్తు రాజు అర్ధాంగి మహాపతివ్రత. సంగు, చూశావు కదూ, నీకంటే అందగత్తె నీకంటే పాపలాడి లేదని. దాని కాలి ధూళి రేణికైనా సరిపోగలవు అని ఈ పకీరు పట్టబడితే ఇప్పుడు ఆ నాగును తెచ్చి నిలబెట్టగలడు. ఏం తెమ్మన్నావా? ప్రతాపం ఏమిటో రాజ్యపురాణి బాలనాగమ్మ కార్యవర్తి రాజు అర్ధాంగి మహాపతివ్రత. బాలనాగమ్మ మహాప్రతివ్రత. బాలనాగమ్మ మహాప్రతివ్రత. బాలనాగమ్మ మహాప్రతివ్రత. ఈ ఫలం నికట్టలేదు. సరైన సరస్సుడు దొరికినంత వరకు ప్రపంచంలో పతిహారది ప్రతివ్రతే. ఈ పదం నికంటలోనే లేదు.
నీకంటే అందగత్తి నీకంటే కొలుకులాడి లేదని విర్రగట్టుకుంటూ వదు దాని కాలి ధూళి దేనికైనా సరిపోగలవా నీవు? ఫకీరు పుట్టబడితే ఇప్పుడే మహాపతివర్త నాగును తెచ్చి నీ ముందు నిలబెట్టగలవు. చూడు ఈ ఫకీరు ప్రతాపం ఏమిటో. కైపు కూతుల కూయకు బాలనాగమ్మ పతివ్రత, ఆమెను సమీపించడానికే నీకు సాధ్యం కాదు. కార్యవర్తి పూనైక వీరుడు, నీ తలకాయలదు నీ తలకాయను ఎగురగొట్టి దేవుడికి వేలాడదీయగలడు. ఈ ప్రపంచంలో ఉండే సూర్యులందరూ ఒక్కసారి నా పైన అంబల వర్షం కురిపించిన, లోకంలో ఉండే మేటి విల్లుగాళ్ళందరూ నా పైన ఒక్కసారి కత్తలు విసిరిన, ఈ శరీరం మీద చర్మం కూడా కందిపోదు, తదుపు కూడా కదిలిపోదు. పొందానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? సంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? ఇప్పుడు ఆ పానగంటి మహాపతివర్తను బాలనాగను తెచ్చి నీ ముందు నిలబెట్టగల. చూడు ఏమిటో. మన మాయా సైన్యం వచ్చినదా? గండి కూడా యుద్ధం సాగేటట్టుంది. పోను వంటి వర్ధిరాజులు కూడా గండికోట రాజుకు సహాయం వెళ్ళారట. మన మాయాజాలనుకుడు ఇదే అదును. సంగు విన్నావు కదా, పానగంటి రాజులు పట్టణం విడిచి పరదేశం వెళ్ళారట. సమయము సందర్భం అన్ని కలిసి వచ్చావి. ఫకీర్, నా వాక్యం వినకపోతే చెడుకోగలవు. బాలనాగమ్మ పాతివ్రత్యం ముందు నీ మాయ మంత్రాలు తమ్మిడికి కూడా పనికిరావు. లేనిపోని కోరికలకు పోయి నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీకు ఇష్టం లేకుంటే అక్కిన పేరులో ఒక మూల కూర్చొని ఏడు, లేదా ఆ ప్రేయసి నాగకు దాసిలా ఊడియం చెయ్యి. విశ్వాసఘాతక, నమ్మిన ఆడదాన్ని తలపట్టే కప్పి గొంతు కోస్తావా? నువ్వు నిజంగా ప్రేమిస్తావని తనువు మనసు అన్ని నీకు అర్పితం చేసుకున్నాను. ఏరు దాటి తెప్ప తగలబెడతావనుకోలేదు. సంగు, ఏరు దాటి తెప్ప తగలబెడతావని అనుకోలేదు కదా. సరే గాని ఇటు రమ్ము, నా మాటకి బదులు చెప్పము. పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటావే? అయితే నన్ను పాత చెప్పు కింద జమ కట్టావన్న మాట. ధర్మమా ఇది నీకు? ధర్మాలు ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావన్న మాట. నీకోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమన్నావా? ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? నీ వేదాంతంలో మునిగి వెంకటేశ్వరి కొండ పైన సన్యాసిని కాదు. ఇప్పటికి నీలాంటి జీవులు ఎన్నో, అందులో ఒక్కదనివి ఇంకా ఎదురుగా కూడా. అవును, ఇంతవరకే చెప్తుంది కదా. ఫకీర్, ఆ మహాపతివ్రతను కోరి నీ వ్యక్తులు నీవే చెత్త వేసుకుంటున్నావు. కొరిమితో తల గొక్కుంటున్నావు. సంగు, నా దృష్టిలో పడక పూర్వం నీవు కూడా మహాపతివ్రతవే కదూ. సరే గాని ద్వాపరికంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడో తెలుసా? చేశాడు. పెట్టిన ఇల్లు కాలు పెట్టకుండా ఇల్లు తిరిగి 16,000 మంది గోపిలకు స్వర్గం చూపించాడు. ఆయనంటే దేవుడు. ఆయనంటే దేవుడు. ఆయన దేవుడైతే నేను భక్తుడు. అది ద్వాపరిక మధ్యది కలియుగం. అన్నింటికి ప్రస్పష్టమైనది కలియుగం. ఇలాంటి యుగంలో పుట్టాను. సర్వదైవ శక్తిగా అధినేతనయ్యాను. అలాంటి నేను నీ బోటి సీతాకోక శిలకలను 1600 మందినైనా పొందకపోతే ఈ గడ్డానికి విలువ ఏముంటుంది? ఈ కలిగానికి అర్థం ఏముంది? కామాంధకారంలో నీకు కళ్ళే కనిపించడం లేదు. ఆడు దాని హృదయంలో చెలరేగే దావాగ్నిలో నువ్వు మ్రోడలా మాడి సర్వనాశనం అయిపోతావు. విను, నేనే కనికరించిన ఆ హృదయంలో నువ్వు చోటిచ్చాను. రా, అనుభవించురా. సంగు, నా ఆనందాన్నంతా నీ ఒక్కదనివే జురుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనగడ మహా ఆనందాన్ని అనుభవించడానికి ఒక్క తేనె తీగ, ఒక్క పుష్ప మాధుర్యంతోనే
సంతృప్తి పడుతుంది ఆ సంగు. పతివేణి. ఛీ! బిడ్డ, ఓ అవతలికి. నా చూపు మేరకు ఎక్కడ కనిపించుకో. ఓ! ఓ!